ప్రతి విషయంలో కూడా మనం మాదిరిగా ఎవరిని తీసుకోవాలయ్యా అని గనక మనం ఆలోచన చేస్తే మనకి మాదిరి ప్రభువు తప్ప మరెవ్వరు కూడా కాదు. ఆయన మనకి మాదిరిగా కనపడతాడు కానీ వేరే వ్యక్తులను మనం సరిపోల్చుకోలేము. ఆయన స్థానంలో ఆయనే మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయనను చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎందుకంటే జీవిస్తుంది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అని అంటే ప్రభువుని మాత్రమే మనం మాదిరిగా తీసుకోవాలి. ఒకవేళ ప్రభువు నీలో జీవిస్తూ ఉన్నట్లయితే నీ సహోదరులకి కానీ, నీ ఆత్మీయులకి కానీ, నీ సంఘానికి కానీ ధైర్యంగా చెప్పొచ్చు, నన్ను ఫాలో అవ్వండి, మీరు నేను చేసినట్లు చేయండి. పరిచర్య కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఉపవాసము కావచ్చు, వాక్యము కావచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఎప్పుడు మాదిరిగా కనబరుచుకుంటారు అని అంటే మీలో క్రీస్తు జీవిస్తూ ఉన్నప్పుడు, మీరు యేసుక్రీస్తు ప్రభువు వారిని పోలి నడుచుకుంటున్నప్పుడు.